ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ, కొన్ని రోజుల ముందు నీ మీద, నీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగిందమ్మా. అందుకే నువ్వు ఇన్ని బాధలు, ఇన్ని ఇబ్బందులతో అల్లాడిపోతున్నావు. కొన్ని రోజులుగా నువ్వు ఎన్నడూ చూడని ఇబ్బందులతో, బాధలతో సతమతమైపోతూ అల్లాడిపోతున్నావు తల్లి. అది కూడా నీకు అయిన వాళ్ళే నీ మీద చెడు ప్రయోగం చేశారమ్మా. నువ్వు వాటన్నింటినీ ఎదుర్కోకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే వచ్చే గురువారంలోగా ఒక గ్లాసు నీళ్లతో నీ బాబా చెప్పిన విధంగా చెయ్యమ్మా. నువ్వు ఇన్ని రోజులుగా పడుతున్న ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ చెడు ప్రయోగానికి అంతటికీ ఒక పరిష్కారం దొరుకుతుంది. లేదు బాబా, నేను చూడలేదు బాబా, నేను చెయ్యలేను బాబా అని నిర్లక్ష్యం చేశావు అంటే నువ్వు ముందు ముందు చాలా బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ గురువారం రోజు నీ తండ్రిగా చెప్తున్నాను బిడ్డ, ఒక గ్లాసు నీళ్లతో ఇప్పుడు చెప్పిన విధంగా పరిహారం చెయ్యి. వీటన్నింటికి నువ్వు ఇన్నాళ్ళుగా ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. ఇక నుంచి నీ జీవితం సంతోషంగా ఉంటుంది తల్లి. ఆలస్యం చెయ్యకు అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబా గారు మనకు చేయబోయే మంచి ఏంటి అనేది ఆయన మాటల్లోనే విందామా. తల్లి, ఈరోజే నువ్వు జాగ్రత్త పడాల్సి ఉంటుంది, లేకపోతే చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీ జీవితంలో నువ్వు చాలా పోగొట్టుకోవాల్సి ఉంటుంది. అది డబ్బైనా, బంగారమైనా, బంధాలు అయినా, గౌరవం, కీర్తి ప్రతిష్టలు ఏవైనా సరే నువ్వు పోగొట్టుకోవాల్సి ఉంటుంది తల్లి. ఈరోజే జాగ్రత్త పడు. ఈ క్షణమే నువ్వు భద్రం చేసుకో బిడ్డ. ఇప్పుడు చెప్పిన నిమిషంలోనే, నువ్వు విన్న నిమిషంలోనే ఇది గనుక చేశావు అంటే నీ జీవితాన్ని, నీ ఇంటిని, నిన్ను నువ్వు కాపాడుకోగలిగిందాను అవుతావు. నీ మీద, నీ ఇంటి మీద నీకు తెలిసిన వాళ్ళే, నీకు అయిన వాళ్ళే, నీ సొంత వాళ్ళే, నువ్వు అనుకున్నటువంటి నా వాళ్ళు అని అనుకున్నావే, వాళ్ళే నీ మీద చెడు ప్రయోగం చేశారమ్మా. అది కూడా కొద్ది రోజుల క్రితమే చేశారు. ఇన్నాళ్ళుగా లేని నీ కష్టాలు, ఈ బాధలు కొద్ది రోజుల నుంచే పడుతున్నావు. కొంతకాలంగా నువ్వు సంతోషం అనేది మర్చిపోయావు. కష్టాన్నే చవిచూస్తూ, కన్నీళ్ళనే రుచి చూస్తూ బతుకుతున్నావు. నువ్వు చాలా సంతోషంగా, నువ్వు చాలా ఆనందంగా, నువ్వు ఏది కోరితే అది జరిగేది. కానీ కొన్నాళ్ళగా అది మర్చిపోయావు బిడ్డ. ఏ పని స్టార్ట్ చేసినా అపజయమే. ఇంట్లో ఏది అనుకున్నా కూడా ఆనందమే లేకుండా, గొడవలు, మనశ్శాంతి లేకుండా అలా బ్రతుకుతున్నావు. మంచి మాట కూడా చెడు మాటగా వినిపిస్తుంది. ఒకటంటే ఇంకొకటిగా గొడవలు పెరుగుతున్నాయి. ఎదుటి మనిషి మాట్లాడితేనే కోపం వచ్చేస్తుంది. తగువులు, గొడవలు, ఇలా మనశ్శాంతి లేకుండా ఇల్లంతా గందరగోళంగా ఉందమ్మా. సడన్గా అనారోగ్య పాలవటం, హాస్పిటల్ చుట్టూ తిరగటం, బాగా బలంగా ఉన్నవాళ్ళు కూడా నీరసంగా ఏ పని చేయలేక నిరుత్సాహంగా ఉండటం, కాళ్ళు చేతులు నొప్పులుగా ఉండటం, ఒళ్ళు బద్ధకంగా, కళ్ళు, తల ఇవన్నీ నొప్పులుగా అలా ఉండటం, పిల్లల్ని చూస్తేనే వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా కసరడం, కొట్టడం లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయమ్మా నీ ఇంట్లో. ముఖ్యంగా నీ ఇంటి బయట కుక్కలు మురుగుతూ ఉండటం, ఏదన్నా పెట్టినా కూడా తిని మళ్ళీ అదే ప్రకారంగా మురుగుతూ ఉండటం, ఇంట్లో లైట్లు వాటంతటా అవే వెలగటం, ఆరిపోవటం, అలాగే ఇంటి తలుపులు, కిటికీలు వాటంతటా అవే శబ్దాలు చేస్తూ ఉండటం, మిమ్మల్ని ఎవరో వెంబడిస్తున్నట్టు, మిమ్మల్ని ఎవరో అనుసరిస్తూ నడుస్తూ ఉన్నట్లు, మీ వెనక ఏదో నీడ ప్రయాణిస్తున్నట్టు మీకు ఇలాంటి అనుభూతులన్నీ జరుగుతూ ఉన్నాయి కదమ్మా. ఒక్కసారి గుర్తు చేసుకో. ఇంట్లో ఉన్నట్టుండి విపరీతమైన గాలులు వీయటం, చెడు వాసనతో కూడిన గాలులు, ఒక్కసారిగా గాలి ఇంట్లోకి రాగానే గుండె జల్లుమంటుంది, మనసు కనిపిస్తుంది, భయం తోస్తుంది. ఇంత ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఇలా గాలులు ఏంటి అనే అనుమానం కూడా నీకు వస్తుంది. ఈ విధంగా నీ ఇంట్లో జరుగుతూ ఉంది కదమ్మా.
నీ ఇంట్లో దీపం వెలిగేటప్పుడు ఉన్నట్టుండి దీపం కొండెక్కటం, ఏది అనుకున్నా జరగకపోవటం, చేతిలో రూపాయి కూడా ఉండకుండా పోవటం, ఉన్నట్టుండి బిజినెస్లో నష్టం రావటం, బాగా జరుగుతున్న బిజినెస్ వేలల్లో కోట్లల్లో లక్షల్లో ఆదాయాలున్న బిజినెస్ ఒక్కసారిగా వందల్లోకి మారిపోవటం, మీరు ఎవరితోనైనా మంచిగా మాట్లాడాలి అనే మంచి మనసుతో మీరు పలకరించినా కూడా అది వాళ్ళకి చెడ్డగా వ్యతిరేకంగా వినపడటం, ఇవన్నీ కూడా చెడు లక్షణాలే బిడ్డ. ఇదంతా కూడా నీ వాళ్ళే, నీకు దగ్గరి వాళ్ళే, నీకు అయిన వాళ్ళే నువ్వు ఎదుగుతుంటే ఓర్వలేక చూడలేక ఇదంతా చేశారు బిడ్డ. నీ మంచితనం చూసి అందరూ నిన్ను మెచ్చుకుంటూ ఉంటే అది ఓర్వలేక, అది చూసి తట్టుకోలేక వాళ్ళ కళ్ళు మంటలతో ఇదంతా చేశారమ్మా. అదంతా నీకు అర్థం కావట్లేదు. ఇన్నాళ్ళుగా బాగానే ఉన్నాను కదా, ఇంతకాలం బాగానే నడిచింది కదా అనే భ్రమలోనే నువ్వు ఉన్నావు. మరి ఎందుకు ఇలా? ఎంతో సంతోషంగా ఉత్సాహంగా నా పని నేను చేసుకుంటూ ఉన్నాను కదా, కానీ ఎందుకు ఇలా ఇప్పుడు నేను ఏ పని చేయలేక నీరసంగా ఎప్పుడూ పడుకోవాలనిపిస్తూ ఏదోలా ఉంటూ మనసు ప్రశాంతత లేకుండా గందరగోళంగా ఉంది అని ఆలోచిస్తున్నావు కదా. ఏ పని మీద ధ్యాస లేకుండా ఒకటే ఆలోచనలతో చాలా గందరగోళంగా హడావిడిగా ఎప్పుడు నేను ఈ పరిస్థితి నుంచి బయటపడతానా అని ఆలోచిస్తున్నావు బిడ్డ. ఏది ఎటైనా పోని, ఏ పని ఎక్కడైనా ఆగిపోని, నేను ఫస్ట్ పడుకోవాలి అనే ఒక నిర్ణయానికి నువ్వు వచ్చేస్తున్నావు. మరి ఎందుకు ఇలా జరుగుతుందో నీకు అర్థం కావట్లేదు కదా. ఇంట్లో కూడా ఏది మాట్లాడినా గొడవైపోతుంది. మంచిగా వంట చేసినా కూడా అది మీకు చెడుగానే మీకు రుచిస్తుంది. ఇదంతా చెడు ప్రయోగమే తల్లి. చాలామంది నిమ్మకాయలతో, అక్షింతలతో, పసుపుతో, వీటితో వాటితో చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. వాటన్నింటి నుంచి నువ్వు బయటపడాలి అంటే ఈరోజు రాత్రి 7 గంటల లోపు నేను చెప్పిన పరిహారాన్ని నువ్వు చేసి తీరాలి బిడ్డ. అలా చేస్తేనే నువ్వు నీ కుటుంబం బాగుంటారు. లేదంటే కష్టాలు తప్పవు బిడ్డ. జాగ్రత్తగా ఉండు. మళ్ళీ నేను హెచ్చరిస్తున్నాను. అదేంటి బాబా, చెడు శక్తులు ఎక్కడున్నాయి, మీరున్నారు కదా కాపాడడానికి అనే మీరు అనవచ్చు. కానీ నేను నా సచ్చరిత్రలోనే చెప్పాను కదమ్మా వాటి గురించి. ఒక్కసారి నా సచ్చరిత్ర చదివితే మీకే అర్థమవుతుందమ్మా. నేను ఒక్కొక్కసారి ద్వారకామాయిలో కూర్చొని పెద్దగా అరుస్తూ ఉండేవాణ్ణి. నాకు ఎందుకు ఇలా అరుస్తున్నారు అనే ఆలోచన మీకు రావచ్చు. మీకు కనపడనటువంటి దుష్ట శక్తులు నా కంటికి కనిపించేవి బిడ్డ. ఆ దుష్ట శక్తులను, నా బిడ్డలైన నా భక్తులను కష్టపెట్టాలి, బాధ పెట్టాలి అని వస్తుంటే వాటిని మీ దగ్గరికి కూడా రానీయకుండా తరిమి కొట్టేవాడిని. అందుకే నేను అప్పుడప్పుడు అలా అరుస్తూ ఉండేవాడిని. అవి అరుస్తూ మురుగుతూ ఉన్నాయి అంటే కుక్కలు నీ ఇంటి ముందు, నీకు కనిపించని దుష్టశక్తి ఏదో నీ ఇంటి ముందు నీ కుక్కకు కనిపిస్తుంది అని అర్థం. ఆ కుక్కలకి ఆరోగ్యం బాగున్నా, అలాగే అందరూ ఉన్న ఆహారాన్ని కడుపు నిండా పెట్టినా కూడా ఒక్కొక్కసారి అలా అరుస్తూ ఉంటాయి. అంటే చెడు ప్రయోగం నీ మీద, నీ ఇంటి మీద ఉంది అని అర్థం చేసుకో. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారాన్ని రాత్రి 7 గంటల లోపు తప్పకుండా చేసిన వారికి తప్పకుండా నువ్వు ఏదో ఒకటి చేసి వాళ్ళని తిప్పి కొట్టవచ్చు. ఆ దుష్ట శక్తులని నీ వద్దకు రానీయకుండా నువ్వు చూసుకోవచ్చు తల్లి. అకస్మాత్తుగా చిన్నపిల్లలు ఇంట్లో ఒక్కసారిగా గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటారు. ఏడుపు ఎంత మాన్పించేయాలని చూసినా అస్సలు ఏడుపు మానరు. ఒక్కొక్కసారి ఇంట్లో పిల్లలకు కడుపులో నలతగా ఉండటం, కడుపు నొప్పిగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ఈ విధంగా నీ మీద జరిగినటువంటి, నీ ఇంటి మీద జరిగినటువంటి ఈ చెడు ప్రయోగాలన్నీ పోవాలి అంటే ఈరోజు సాయంత్రం 7 గంటల లోపు ఒక గ్లాసు నీళ్ళల్లో నా విభూదిని కొంచెం తీసుకొని ఆ గ్లాసు నీళ్ళల్లో కలిపి ఇంటి నలుమూలల ఇల్లంతా కూడా చిలకరించు. ఆ ఇంటి నలుమూలల ఈ విభూది కలిపిన నీళ్ళని చల్లటం వల్ల నీ ఇంట్లో ఉన్న చెడు శక్తి అంతా కూడా పారిపోతుంది. మీకున్నటువంటి బాధలు, కష్టాలు అన్నీ కూడా ఈ నిమిషంలోనే తొలగిపోతాయి తల్లి. తెల్లవారేలోపు నీ ఇల్లంతా కూడా కలకల్లాడుతుంది. చాలా సంతోషంగా నీ జీవితం ఉంటుంది.
ఇక నుంచి నీకు అన్నీ శుభాలే, అన్నీ విజయాలే కలుగుతాయి. కాబట్టి ఈ బాబా మీద నమ్మకంతో ఈరోజు రాత్రి 7 గంటల లోపు ఈ విధంగా చెయ్యి బిడ్డ. ఇక నమ్మకంతో చెయ్యి, అంతా మంచే జరుగుతుంది. నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.